హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దీపిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ 123. నేను చాలా బాగున్నానండి. మీ అందరు ఎలా ఉన్నారు? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇది నా ఈవినింగ్ రొటీన్ అండి, నైట్ రొటీన్. అది నైట్కి క్యాబేజీ పకోడీ, టమాటా మెంతెం కూర కర్రీ చేస్తున్నానండి. నా ఛాన్ నా నేను చేసే వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అయితే గోపి పువ్వుని మంచిగా కట్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా కర్రీ చేయడానికి కానీ, పకోడీ చేయడానికి కానీ చేయకూడదండి. వేడి నీళ్ళు మరగబెట్టి దాంట్లో ఈ క్యాబేజీని వేసి కొంచెం సేపు ఉంచాలి. 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మనం తీసి కర్రీ కానీ, ఇట్లా ఫ్రై కానీ, పకోడీ కానీ చేసుకోవచ్చు. కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి దాన్ని. 5 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉంచితే సరిపోతుంది. నా వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు దాన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి మీకు దగ్గర నుంచి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, మనం తినేదాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను, ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీంట్లోనే మనకు కావాలంటే కార్న్‌ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు అండి. నా దగ్గర కార్న్‌ఫ్లోర్ ఉంది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వేసాను. దాన్ని మంచిగా మిక్స్ చేయాలి. అవన్నీ దానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మంచిగా మిక్స్ చేశాను. అయితే నేను ఇప్పుడు టమాటా మెంతెం కూర కర్రీ చేస్తున్నాను. అది కొద్దిసేపు నానాలండి మంచిగా. ఉప్పు కారాలు అవన్నీ మంచిగా పట్టుకోవాలి కాబట్టి కాసేపు నేను పక్కన పెట్టి టమాటా కర్రీకి కావాల్సిన టమాటాలు కట్ చేసుకుంటున్నాను. నేను ఫ్రైకి ఒక బాండి, టమాటా కర్రీకి ఒక బాండి అని 2 బాండీలు పెట్టుకున్నాను. అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ టమాటా కర్రీకి, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఇంకో దాంట్లో వేసుకొని పెట్టాను. అయితే ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం టమాటా కర్రీ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ టమాటా కర్రీకి పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో టమాటా కర్రీకి పోపు పెడితే నచ్చదండి, అందుకే నేను స్కిప్ చేశాను. మీరు పోపు పెట్టుకొని చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అయితే ఆయిల్లో టమాటాలు వేసి 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాను సిమ్లో పెట్టి. అది మగ్గిన తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న మెంతెం కూరని వేసి మంచిగా కలిపి కొంచెం ఇంకా 5 మినిట్స్ పక్కన పెట్టాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు ఆయిల్ కూడా వేడైంది డీప్ ఫ్రైకి. గోపి పువ్వును మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా ఆయిల్లో వేయాలి. ఈలోపు టమాటా కర్రీ చూసేద్దాం. కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి.
టమాటా కర్రీ ఆయిల్‌లో ఎంతసేపు మగ్గితే అంత టేస్టీగా ఉంటుందండి. అందులో కొంచెం మీరు చికెన్ మసాలా గానీ, గరం మసాలా గానీ వేసుకోండి, ఇంకా బావుంటుంది కర్రీ. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో క్లారిటీగా వస్తుందో లేదో నాకు కొంచెం స చెప్పండి. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. దానికోసమని నాకు కామెంట్‌లో చెప్పండి వీడియో చూసిన వాళ్ళు. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటా కర్రీని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈలోపు పకోడీ చూస్తే కొంచెం ఫ్రై అయింది. మీ లో ఫ్లేమ్‌లో పెట్టొద్దు, అలానే హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. అలా అయితే కొంచెం మంచిగా వేగుతుంది. అది వేగిన తర్వాత మనకు రెడ్ కలర్ రావడానికి కొంచెం హై ఫ్లేమ్‌లో పెడితే సరిపోతుంది. చూసారా కలర్ మారిపోయింది. మంచిగా క్రిస్పీగా వస్తాయండి. బావుంటాయి టేస్ట్. మా పిల్లలకు చాలా ఇష్టం. అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్‌లో నుంచి. మళ్ళీ సెకండ్ రౌండ్ వేస్తున్నాను. టమాటా కర్రీ మూత తీసి చూస్తే టమాటాలు మంచిగా మగ్గిపోయి ఉంటాయి. అయితే ఇప్పుడు అందులో కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది కర్రీ అయ్యింది అని 5 మినిట్స్‌లో దించేస్తాం అనంగా చికెన్ మసాలా కూడా వేసుకోండి, చాలా బావుంటుంది. మీరు తినే కారాన్ని, స్పైసీని బట్టి వేసుకోండి కారం అనేది. సాల్టు, కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మెత్తబడేంత వరకు మంచిగా సిమ్‌లో పెట్టి మూత పెట్టి సిమ్‌లో పెట్టి మంచిగా ఉడికించుకోండి కర్రీని, బావుంటుంది. ఇక్కడ కూడా ఫ్రై రెడీ అయిపోయింది. తీసేస్తున్నాను. వీడియోలో చూపించలేదు కానీ ఇంకా 2 టైమ్స్ వేశాను. మొత్తం క్యాబేజీని వేసేసాను. చాలా బావుంది. అయితే ఇది అయిన తర్వాత మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత మనం చేసే పని సామాన్లు కడగడం. ఇది నైట్ కడిగి పెట్టుకుంటేనే మార్నింగ్ లంచ్ బాక్స్‌లకి హడావిడి ఉండదు. అందుకే నేను నైటే కడిగి పెట్టుకుంటాను. మదర్స్ అందరికీ చేసే పనేనండి. మళ్ళీ ఇవి ఇలాగే వదిలేస్తే మార్నింగ్ హడావిడి అవుతుంది. పిల్లలు స్కూల్‌కెళ్తారు. హడావిడి అయిపోతుంది. అందుకే నైట్ డిన్నర్ కాగానే మనం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఏ హడావిడి ఉండదు. కిచెన్‌లోకి రాగానే మనకు పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది మార్నింగ్. ఈ గిన్నెలు సింక్‌లో అలాగే ఉంటే కొంచెం పని చేయాలనిపించదు వంట. అందుకే నైటే అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. నాకు తెలుస్తుంది కదా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు క్లారిటీగా తెలుస్తుంది. దానికోసమనే అడుగుతున్నాను. ఇంకోటి, మనం వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఖాళీ కవర్ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం కట్ చేసిన వెజిటేబుల్స్ కానీ, మనం తిన్న తర్వాత అందులో ఉండే వెజిటేబుల్స్ కానీ అన్నీ కవర్లో వేసి పెట్టుకుంటే మనకు డిస్టర్బెన్స్ ఉండదు. అంతా అయిపోయిన తర్వాత తీసి డస్ట్‌బిన్‌లో పడేసుకోవచ్చు. కవర్ పక్కన ఉంటే నీట్‌గా ఉంటుంది కౌంటర్ టాప్.
నైటే పొయ్యి కూడా నీట్గా కడిగి పెట్టేసుకుంటే మార్నింగ్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.